ఎవడై సొమ్ము ఉంది దాంట్లో, ప్రజలు అందరి సొమ్ము ఉంది దాంట్లో. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఉచితంగా ఇచ్చిన విద్యకి ఎవరైతే విద్యార్థులు అయితే ఎవరైతే వస్తారో ఉచితంగా వచ్చిన వాళ్ళకి ఒక 5 years గ్రామీణ ప్రాంతాల్లో కంపల్సరీగా చేయాలని పెట్టండి, రూల్ పెట్టండి. గ్రామీణ ప్రాంతాల్లో కంపల్సరీగా 5 years మీరు చేయాలి, అప్పుడు మీకు ఎంబీబీఎస్ ఇస్తాను చెప్పండి ఫైనల్గా. అప్పుడు ఎవరైతే ఉచితంగా చదువుతారో వాళ్ళు 5 సంవత్సరాలు చేసుకుంటారు. దానివల్ల 5 సంవత్సరాలు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా. మీకు అక్కడ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా వైద్యం ఉచితంగా ఉంది కదా. తెలివితేటలు ఉన్నారు కదా, చేయాలన్న ఆలోచన ఉండాలి కదా. మేనేజ్మెంట్ వ్యవస్థ మేనేజ్మెంట్ చేసి, కోర్టులో మేనేజ్మెంట్ చేసి అక్రమ సొమ్ము సంబంధించుకోవడం కాదు. కిట్టిపీలు పెట్టుకొని ఇక్కడ వాడు చేయాలని ఆలోచన ఉంటే ప్రతి విద్యార్థికి ఖర్చు పెట్టిన డబ్బులు ఎవరికైనా సరే ఉచితంగా పెట్టినా కూడా ఆ విద్యార్థి దగ్గర నుంచి రికవర్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? సర్వీస్ తీసుకోండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు కంపల్సరీగా చేయాలా. మీరు 5 years మీకు ఆల్రెడీ 1,72 లక్షలు ఖర్చు పెడతారు కదా గవర్నమెంట్ తరఫున. ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మ్యాండేటరీగా 5 years చేయాలి, 3 years చేయాలి. సో కంపల్సరీ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు వస్తారు. నిజంగా ఆర్థికంగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువుకుంటారు, సమాజ సేవ చేస్తారు, రేపు వాళ్ళకి వచ్చాక బయటకు వెళ్తారు. దానివల్ల 5 సంవత్సరాలు ఉచితంగా అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఎంబీబీఎస్ కూడా వస్తారు కదా. ఆలోచన ఉండాలిగా. ఇంకా ఎక్కువ మంది చదువుకోవడానికి వచ్చేస్తుందిగా. వైద్యం ఇంపార్టెంట్